ఇగో ఇది ఏందంటారు, ఇదేమన్నా కథేనా? ఇదట సాగర్ నీళ్ళ పైప్ అటయ్యా, జర చూపి. మరి సాగర్ నీళ్ళ పైపు మరి పట్నంకి వెళ్ళి వచ్చిన నీళ్ళు ఏమైనా పక్కలు పోతే అందులో కలుస్తాయిగా. మరి అందులో కలిస్తే ఇది ఆగేదో వాడు ఇది చెప్పినా మరి ఒక్క సంతకం పెడితే అయిపోతాడు. మరి ఇంతవరకు పెళ్లి దొరకలేదా? ఆ కాంట్రాక్ట్ నువ్వు తీసుకుంటే ఏమవుతుంది? అదే వద్దు నాకు. ఆయన వచ్చినాక ఇక్కడ ఒక్క తట్టెడు మన్ను కూడా పోసిన దాకా లేవు. ఆ రోజు మా ఊరికి పిల్లనిచ్చేటోడు కూడా లేడు. సాగు రాక సంఘం ఇవ్వాలని చెప్పిరు. అప్పుడు దేవుడా నువ్వు మాకు ఈ బ్రిడ్జి తప్పున అయితే అడుగుతున్నా. నేను ఇవ్వలేను అంతలేదు, నిన్నే నమ్ముతున్నా. రేవంత్ రెడ్డి అల్లుకుంటూ తర్వాత నేనే మొక్కుతున్నా, ఈ దండం పెట్టి చెప్తున్నా. నమస్కారం ప్రజలారా, నేను మీ తలవారు తాతను. గుర్తున్నా కదా? ముచ్చట ఏంటంటే ఇక యాదాద్రి భువనగిరి జిల్లా, ఇక ఒలిగొండ మండలం, ఇక సంగం గ్రామం. సంగం అంటే తెలిసేగా మీకు. అది ఏంది ఇగో నేను చెప్తుంటే మీరు అటు ఇటు అంటనే అప్పుడే. ఇక ఇది చూస్తే మీకు ఏమాదికి వస్తుంది? సంగం దగ్గర భీమలింగం మరి కాల్వ పోయేదా. మరి నీళ్లు నాకైతే మరి తెలుసు గీత గుడిజాల, కానీ మరి మీకు ఎక్కడికి వెళ్ళి తెలుసో చెప్పాలి అది కూడా. ఎందుకంటే ఈ నీళ్లు ఏ సముద్రంకి వెళ్ళి వస్తాయి అంటారు? ఈ నీళ్లు ఇంత జోరుగా వస్తున్నాయి కదా, మరి ఇవి ఏమన్నా మీకు తెలుసా అంటున్నా? ఇవి ఏ సముద్రాలకి వెళ్ళి ఉప్పొంగి వస్తాయి అని. అగో ఇగో జర్ర ఇతనే చూడు, నా మనవాళ్ళు రీడా. మరి వీళ్ళని కూడా అడుగుదాం. నెక్స్ట్ వచ్చి అయ్యా ఇగో ఏం పేరు? నీ పేరు? నవీన్. నవీను. అయ్యా నవీను, ఇది ఊరేనా మీదే? సంగమే. సంగమే. సంగం పిల్లగానే నిలబడాడు మంచిగానే అయితే. కానీ మరి ఏంది ఈ నీళ్ళ సంగతి ఏందో చెప్పాలి జరా మాత్రం చెప్పు. మొన్న రేవంత్ రెడ్డి వచ్చిండు, ఈ మూసి నీళ్ళు మొత్తం క్లీన్ చేస్తా, ఫిల్టర్ వాటర్ చేస్తున్నాడు. ఫిల్టర్ వాటర్ ఈ నీళ్ళని ఫిల్టర్ వాటరా? అంటే తాగుతానికి తాగుతానికే దేవి చేస్తున్నాడు. మరి మొత్తం క్లీన్ చేస్తాడు వాటర్. అంటే ఇవి మంచిగా చేస్తా అయ్యా. మరి ఇక ఇవేంటి కన్నట్టు నెంబర్లు వేసి పెట్టిరు ఈ రోడ్ పాకపోతే ఇవన్నీ. అదే ఆ నీళ్ళు వచ్చి అందులో డొల్లకుంటానా? డొల్లి అండగల వడగల అని వచ్చిన నీళ్ళు ఈ వేసి కూడా, వచ్చిన నీళ్ళు కూడా పోతలేవు అవతలకి. ఈ వేసి కూడా ఇబ్బంది ఉంది. అదే ఇప్పుడు ఇదేసి కూడా ఇబ్బంది అయింది మళ్ళా. ఇక వాళ్ళేమో వచ్చిన వాళ్ళు ఇవతలకి అవతలకి జారకుంటానే ఇవి అడ్డం వేసారు. ఇంత ముందు కిందికి వెళ్ళిపోయేది, అంటే సాపుకి వెళ్ళిపోయేది నీళ్లు. ఇది వేసినా కూడా పోతలేవు, మొదలు వెనక పోతలేవు. ఇక మళ్ళీ కట్టేసినట్ట అడ్డమా. అయ్యా రేవంతం సారు సరేగా, మరి నువ్వేమో మా కొత్త సీఎం సారు, ఇక నిన్ను మేమేమో ఏమో అనవద్దు. కడుపును వచ్చిన అడగొద్దు, కాళ్ళను వచ్చిన అడగొద్దు, బాధలు ఉన్న అడగొద్దు, ఏదో అడగొద్దు ఆయన. మేమేమో ఓట్లేస్తే నిన్ను తెచ్చిపెట్టుకోవచ్చమే. ఇది ఎన్నేళ్ళ చరిత్ర ఈ సంఘం చరిత్ర. ఇదేమన్నా కాలువేనా? జర్ర ఊటగా 2 శులుకులు ఊతారైతే పట్నంలోకి వెళ్ళి వచ్చే నీళ్ళు ఇవి. ఇక ఏం నీళ్ళు మీకు ఎరికే పట్నం నీళ్ళు అంటే ఆ నీళ్ళు ఈ నీళ్ళు ఊటగా అయితే యువతలకి వెళ్ళి ఇటు పోతోళ్ళు రాకపోగలని బంద్ అయ్యి ఈడ ఆగం అయ్యి ఏ ఊర్లోకి వెళ్ళి తిరగాలని అటు ఆడగా తిరుగుతారు. ఎక్కడ సౌటుపలకి వెళ్ళి అటు జైకాసరం మీదకి వెళ్ళి నాగిరెడ్డిపల్లి మీద పోతారు, భువనగిరి పోవాలి. అయ్యా మా కష్టాలు ఏ ఎమ్మెల్యేకి చెప్తున్నది సారు. అయ్యా రైతులు ఇక్కడ ఎన్ని పొలాలు ఉంటాయి, యువతల రైతు అవతలికి పోలేడు. విన్నారా? ఇది వానర్ జర్ర 2 శులుకులు ఉతారైతే అవతలికి వెళ్ళిన రైతు యువతల పొలంలోకి పోలేకుండా అవుతుంది. వింటురా? ఈ ప్రజల బాధలు గంజి ఉన్నాయి అయ్యా. ఈయనేమో రేవంతం సారు ఈ మురికి నీళ్ళని ఫిల్టర్ చేస్తా వీళ్ళు మొత్తం సాఫ్ చేసి పెడతానగానే ఆయన రాగానే ఏం చేసిరట, ఇగో ఈ ఏమంటారు మరి దీంట్లో ఏమంటారు నాకైతే మరి తెలియదు. ఆడంగా చూసుకొని నెంబర్లు వేసి పెట్టిరు. 262, 263, 4 నెంబరు. మరి అవి వేసుకో అంటే కదా సీఎం సార్ వస్తున్న వరకలా అటు ఇటు చేశారన్నమాట. శుభ్రం చేసి అదొకటి పెట్టిరు. ప్రజలారా ఇక చూస్తున్నారు కదా మన రాజ్యం గిట్టుంది ఆయన. ఈ రాజ్యంలో జస్తేంది బతికితేంది మనం. ఇక మనం చెప్పాల్సింది ఒకటే మాట. మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే పేరు అనిల్ కుమార్ కదా, కుమ్మం అనిల్ కుమారు ఎమ్మెల్యే సారు. నువ్వు మా సార్వే. మరి జర్ర గీదొక్కసారి చూడు ఆయన మయ్యా, నీ దండం పెడతా. నువ్వు బాధపడకు, కోప్పడకు. ఎందుకంటే మీకు కోపాలు ఎక్కువ ఉంటాయట. ఓడని ఏమైనా మాట్లాడితే నిజం మాట్లాడితే వాళ్ళు ఒక్కతారట. కానీ పని చేయకూరి. ఇక మీరు ఏమైనా గీదొక్క బిర్జి వేసిరు అనుకో, మీ ఫోటో మా ఇంట్లో పెట్టుకొని
యాదగిరి నరసింహకండ ఒకనాడు చేస్తామో చేయమో నీకు రోజు చేస్తాం సారు. ఈ ప్రజలు అట్టుర్రు ఇక్కడ సంఘం కాడ. సంఘం పో అడుగుపో, నేను గుండెలో పెట్టుకున్నాడు ఉండు. మరి నువ్వు ఇది చెయ్యాలయ్యా. ఇది చేస్తే కుంభం అనిల్ కుమార్ని ఈ గుండెలో పెట్టుకుంటారు. అమ్మ గుండె ఇక్కడ కాదు, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. మేము పెట్టుకుంటావు, నువ్వు బాధపడకు. రేవంత్ సారు నువ్వు కూడా మా గౌరవశ్రీ ముఖ్యమంత్రివి. నువ్వు చూస్తున్నా ఏమి ఉండేదేమే అదే. అమ్మ నాకు టైంకు రాదు పాడుగానేది. ఓ కుక్కనే ఎర్రలేదు బిడ్డ, ఓ కూర్చున్న కూర్చి ఒక్కొక్క అడిగి వేసుకుంటూ తొక్కుకుంటూ వచ్చాడు. మరి వస్తే వచ్చినావు నాయన, ఎటునో తిరిగి వచ్చినావు చల్లకుండా. కానీ పనులే అంటున్నా. బస్సు అని చెబుతుంది. ఆడోళ్ళ జుట్లు గుంజుకునుడు, గాజులు వల కొట్టుకునుడు, నెత్తిన పువ్వులు తెంపేసుకునుడు వాళ్ళ బాధ కాదు బస్సులా. అయ్యా ఆడోళ్ళకి బిర్యానీ, మూళ్ళకి డబల్ చేసి సౌటు బలకి వెళ్ళి ఎలిమినగర కంటే 80 అట. 80 ఉంటా సారు, 40 ఇస్తే పోయేది. అది పోని నువ్వు చెప్పిన 420 పథకాల జోలి ఎవడని చెప్పుకుందామంటే సిగ్గిలు అዛ మాకే అయ్యి మేమే ఇట్లా మూసుకుంటున్నాం. అయ్యా ఇక అయితే అయింది కానీ ఇగో ఇక దగ్గర రాయమ్మయ్యా. ఇగో ఇది ఏందంటారు, ఇదేమన్నా కథేనా? ఇదట సాగర్ నీళ్ళ పైప్ అట. అయ్యా జర చూపి. మరి సాగర్ నీళ్ళ పైపు మరి పట్నంకి వచ్చిన నీళ్ళు ఏమైనా పక్కన పోతే అల్ల కలుస్తాయిగా. మరి అల్ల కలిస్తే ఇది తాగేదవాడు మేము. నా ప్రజలు తాగాలి. ఇక సప్పంట కులాలేమో ఈ నీళ్ళు తాగాలి. ఇక మీరేమో అది మీకోసం స్పెషల్ ఉంటాయి లేదు సార్, బాధ ఎందుకు. కానీ మీ బాటిల్లు మీకే ఉంటాయి, మీ నీళ్ళు మీకే ఉంటాయి, మీ బండ్లు మీకే ఉంటాయి, మీ ఇళ్ళు మీకే ఉంటాయి. ఇంకా ఇండ్ల జోలు ఉంది. ఇంకా ఊళ్ళో పోయినాక చెప్తారు రేపటి నుంచి ఒక్కొక్క సంగతి. కానీ ఇండ్ల సంగతి ఇందిరామ కమిటీ అంట కాంగ్రెస్ వాళ్ళు వేసుకుంటారట, వాళ్ళ పేర్లు పెట్టుకుంటారట. నిన్న 2 వచ్చారు నా కాడికి. మరి ఆ సంగతి మా ఊళ్ళో చెప్తా. కానీ ఇప్పుడు వద్దు, నాకు ఇదే కావాలి. ఇది ఎన్ని రోజులకు అవుతుందో చెప్పాలి. అనిల్ సారు మా భువనగిరి ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే. నేను చెప్తున్నా, గజ్జనే గుద్దుకుంటున్నా. నువ్వు ఈ బ్రిడ్జి ఎమ్మడే కావాలనేదే నా సంఘం ప్రజలు, రైతులు. ఒక్కొక్క రైతు 2 చిలుకులు ఊతారు, రైతు అవతలకి దాటలేడు. పోతాడా? ఏం పెద్ద మనిషి చెప్పరా? అదే ఏ ఊరు మీది? ఈ సంఘమేనా? నేను ఇటువంటి వాళ్ళు లెక్క, మరి ఇటువంటి వాళ్ళు లెక్క ఊరు అటు ఇటు పోయేటోళ్ళు గిట్టనేమో అనుకున్నా. అంటే నీ ఊరే ఈ గుడికానే ఉంటా నేను. ఈ గుడికాడు ఉంటావు. మరి ఓ మాటనే, కోప్పడకు, బాధపడకు. ఇప్పుడు జర ఉతారైనాయి అనుకో, ఈ ఓ వర్షం వస్తుంది. మరి నీళ్లు ఉతారైతే యువతలకి అవతలకి దాటనియదు. అవునా? నేను అంటుంటే నువ్వు ఇచ్చి తాడురావా? అయినా దాడనేది కాకుండా దాడనియదు. అయితే నేనేమంటున్నా, మరి మీ సంఘం రైతుల భూములు అవతల ఉన్నాయా లేవా? అవతల లేవు మాకు, లేవు, యువతలనే ఉంటాయి. మరి అవతల యువతలకు వస్తారా రారా? దాడతానికి ఎవరైనా వస్తాను. ఒకవేళ దాడుతుంది భూములు అయితే అవతల లేవు. మంచి మాట చెప్పినాం అయ్యా, మనకి ఇబ్బంది లేదు. మరి రాకపోక చుట్టాలు యువతలకి వెళ్ళి అవతలకి వెళ్ళి ఇతలు పోవాలి. దానికే ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఎందుకు మరి ఇది మీరు ఎప్పుడు ఓట్లేస్తారు? గానే అందరికి వేస్తానే ఉన్నాం ఓట్లు. ఎవరికి ఆయనకైనా వేసిన, ఈయనకైనా వేసిన, ఎవరికైనా వేసినవే వేసారు. కానీ ఇది అయితే ఓడేస్తలేదు. ఇది ఎవరు చేస్తలేదు. పెన్నుతో ఏం పనిలా ఓసింది ముదల పెన్నా. మీరు గట్ట మాట బట్ట కాల్చి మీదే వేయద్దు. పెన్ను దొరకలేదు, అలకాల పెన్ను ఉండదు. అని అన్నాడా? ఏనాడు? ఏది ఆయన ఇక్కడికి వచ్చినాడు, సుందరీకరణ చేస్తానన్నాడు. సుందరమేనవా అమ్మా నవంబో అమ్మా వీళ్ళు కాదే. ఆయన రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టినాడు, వచ్చిండు. ఆయన చెప్పిండు నీకు ఏమని? మా ఇంకన్నా గీయంతా మా ఇంకన్నా సైన్ పెడితే 1 నిమిషంలో అయిపోతుంది అన్నాడు. ఓలు రేవంత్ రెడ్డి అన్నాడు. చెప్పాడు. ఏది మన నల్గొండ టైగర్ కోమరెడ్డి వెంకరెడ్డి తప్పదు. వాళ్ళు ఏందనుకున్నావు? వాళ్ళు ఇట్టయితే అట్లా అయితే మరి ఏంది ఏదేదని ఊరికి అడగకు. అవుతుంది కానీ ఎప్పుడైతుంది? ఎప్పుడైతుంది అంటే సైన్ పెట్టేది వస్తలేదు. వాళ్ళు బిజీ గురుపిల్ల కానీ దేంట్లో కాదు మీకు. వాళ్ళు వేరే వేరే పనులు ఉన్నాయి. ఇప్పుడు ఏందనుకుంటున్నావు? రాష్ట్రం కొత్తది, ఇది 2 సంవత్సరాలు అయింది అనుకుంటున్నావు నువ్వు. అయినా కొత్తగానే ఉంది. నువ్వు బాధపడకు. సంతకం పెడతాడు, ఏదో ఒక రోజు పెడతాడు. ఈ బ్రిడ్జ్ అవుతాడు అని నేను అనుకుంటున్నా. కానీ మీరేమో కాదు. ఇప్పుడు ఇంకా 5 ఏళ్ళు కూడా కాదు, ఇంకా 15 ఉంటా అంట. ఆ 15 వరకు కూడా కాదు ఈ బ్రిడ్జి. ఎట్లా చెప్తున్నావు నువ్వు కాదని? కాదు, ఏం చేస్తున్నావు ఇప్పుడు?
పెన్ను దొరకదు ఈ ప్లగాడు అయితే పెన్ను దొరకదు అంటాడేమే ఏం నీది చెప్పినా మరి ఒక్క సంతకం పెడితే అయిపోతాడు. మరి ఇంతవరకు పెన్ను దొరకలేదా? నువ్వు పెన్నులు వాళ్ళు తెచ్చుకోపోవచ్చు మరి చదువుకునే పిల్లలు కాలేజీ పిల్లలు మీరు అనుకున్నావు చెప్పిన ముచ్చట కూడా మర్చిపోవచ్చు అంటావు. పెన్ను మర్చిపోయి రావచ్చు అంటావు. కోపడదు బాధపడదు. ఎంత పెద్ద ఇప్పుడు దేశానికి ఢిల్లీకి రాజైనా ఓ టైంలో ఒకటి మర్చిపోతాం. మరి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు పెన్ను గిట్ట మర్చిపోయాడు. నువ్వు ఇస్తే తప్ప అంటున్నా నువ్వు ఓ గట్టాన ప్లాన్ నాకు చెరొకలు దాకిరు దూడ దాకిరు నాకు నన్ను ఏమో గెలవనిస్తలేరు. నేను ఏమంటున్నా ఏదేమన్నా మనవడా నేను రేవంత్ రెడ్డికి చెప్తాం అనుకుంటున్నా ఏమని, ఎందుకంటే మనకు సీఎం ఆయన, మళ్ళీ మన ఎమ్మెల్యేనేమో కుమ్మం అనిలు. అయ్యా ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు మా రైతులై మా పిల్లలై చదువుకున్నోళ్ళే అందరివే అయ్యా చెప్పినా. ఏం పేరు అని పేరు? శ్రీశైలం రైతువా? మరి ఏంది ఏం సంగతి? ఈ బ్రిడ్జిని నువ్వు చూసిన కానించి ఎవరన్నా ఇది కట్టిస్తామని ఎంతమంది పోయి ఇది కట్టిస్తావు? మస్తు కేసీఆర్ కూడా కట్టిస్తా అన్ని పోయినాయి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కట్టిస్తాడు. ఇక దానికి సర్వే చేసుకోపోయారు. చేసుకోపోయినాక కూడా ఇంత ఆయన కడతా అంటే కాడెత్తేసి అందరూ వీళ్ళు అంటారు అంటు కానీ ఆయన కడతా అంటాడు. వీళ్ళు ఉంటే కట్టపోయినా కూర్చోరాజు అని వీళ్ళంతా ఎదురు మాట్లాడుతారు. వీళ్ళంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా కొన్ని మాఫీ చేస్తాను చేయలేదు అది చేయలేదు అంటారు. పబ్లిక్ అంటారు. కొంతమంది రూపాయల బాధ మందం వీళ్ళు అంటారు. ఎక్కువ బాధ మందం కాంగ్రెస్ పిలిచాటు ఉంది ఈ ఊళ్ళో ఎక్కడైనా. ఇప్పుడు ఎందుకని అది తీయని చేయని వాళ్ళకు వాళ్ళు కట్టా అంటారు. అది ఇప్పుడు ఆడ అంటాడు నాకు అభివృద్ధి అన్నం పెట్టడానికి మాకు మంచి పరిచయం చేసాడు. ఇప్పుడు మరి బ్రిడ్జి సాంక్షన్ చేస్తాడు ఇప్పటికైనా. మేము కూడా ఏమంటలేము కోప్పడకు. ఏమంటున్నా అంటే అయితే మంచిగా చేసిండు అనుకో రేవంతం తిడతానికి వచ్చినాం అనుకున్నావా? మంచిగా చేసిండు అనుకో అనిల్ కుమార్ ఫోటో అయితే మా ఇంట్లో పెట్టుకుంటాం అంటారు వాళ్ళు. ఈ 2 సంవత్సరాలు వాయా ఓ వెనకడికి అయితే మా భార్య 15 లీటర్లు ఇచ్చేది అప్పుడున్న భార్య చెప్తారు అంతే అంటారు. ఓ ఆ భార్యను చూసినాం అది చచ్చింది. కొత్త భార్య ఇయ్యాలగా. కొత్త భార్య అంటే ఇప్పుడు చేసేపాలి ఉన్నాయి అది ఇచ్చాడంటే చేసా కానీ ఏకదాం ఇస్తారు. ఇదివరకు చేసాం కరెంట్ అంటే ఎన్నో కోట్లు అప్పు చేసి పెట్టాడు కేసీఆర్. పై కట్టాలన్నా కట్టద్దా? ఈయన కడుతున్నాడు కట్టాలంటారుగా. మరి నాకు తెలిసిన మాట నన్ను అట కాదు నన్ను నిలువున కత్తి పెట్టి కిందికి మీదికి చేరినా నా కాడ రూపాయలు లేదా అని ఈయన అన్నాడు. ఓయ్యా నువ్వేమో శలకరం అంతే అది ఎట్టుందో ఒడ్లు ఏ గట్ట అంట అన్నాడే. నేనే పరిశాన్ అయినా ఏంది మా రాష్ట్ర సీఎం ఈ మాట మాట్లాడతారా అంటే ఒక ఆయన ఏమంటున్నాకున్నావు నన్ను నిలువున కత్తి వేసి చీరినా నా కాడ రూపాయలు లేదనేమో రేవంత్ అంటాడు. ఇంకొక ఆయన ఏమంటున్నాకున్నావు ఆయన నిలువున కత్తి వేసి చీరినా ఉప్పు కారం లేదా అంటున్నావు. అయ్యా ఇగో కాదయా ఆ లింగం కాడికి పోవాలంటే ఈడంగా 2 కోట్లు పెట్టి బాట వేపిస్తానట అన్నాడుగా. 2 కోట్లు అయితే సలికి దొడుకున్న కోట్లు అనుకున్నావా? ఎట్లా ఆయన రేవంత్ రెడ్డి చలికాలం రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసాను. అది నువ్వు రాజగోపాల్ అన్న పేరు చెప్పకు. ఓ రాజగోపాల్ రెడ్డి అన్నాడు. ఆయన చెప్పిస్తాను. ఆయన ఒప్పిస్తానా? నేనేమంటారా నీ పేరేం పేరు? శ్రీశైలం. నేను చెప్తున్నా సంఘం గ్రామంలో ఉండే రైతు ఈ శ్రీశైలం రైతు. నేను చెప్తా అంటున్నాడు రేవంత్ రెడ్డికి ఆయన కాడికంటే పోలేడు కానీ ఈ కుమ్మం అనిల్ కుమార్ చెప్పు ఎమ్మెల్యే గారికి. ఇలా ఎమ్మెల్యే ఆయన నువ్వు ఈయనకి చెప్పాలి. ఇక్కడ ఎమ్మెల్యేకి చెప్పాలి అక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డికి రాజగోపాల్ రెడ్డికి ఒక్కనాడు మొగ ముందర మన సాటుకోద్దు. నేనేమంటే అయితే మళ్ళీ లాస్ట్ కి ఒకటి చెప్పిపోతా చెప్పంటే కూడా కట్టిస్తా మాట్లాడు ఇంతవరకు అయినా ఆయన కూడా అంటే కొంతమంది ఆయన ఎదురుగా ఉండే కట్టపోయినా చెప్పని కడతలేరా? ఇప్పుడు గట్టే మాట్లాడుతుంటారు. ఇప్పుడు నేను చెప్పేదాన్ని మరి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే శ్రీశైలం బాగా గుర్తుంచుకో. ఆయన కట్టాడు కోమటిరెడ్డి వెంకట నుంచి కాదు అనిల్ నుంచి కాదు అని వీళ్ళు అంటారుగా. వ్యతిరేకం చేస్తున్నారు వీళ్ళు అందరూ. ఈ వ్యతిరేకం చేసినందుకు ఈయన కడతలేడా? మరి ఇప్పుడు సర్వే దొరకలేడు మంచి దీని గుత్తదారి గుత్తదారి సర్వే కాంట్రాక్టర్ దొరకలేడు. దొరికితే కడతాడా? ఇప్పుడు మా కాలే కూడా నేను అనుకుంటా ఒక మాట అను కోప్పడకు. ఆ కాంట్రాక్ట్ నువ్వు తీసుకుంటే ఏమవుతుంది? అదే వద్దు నాకు నవ్వు వస్తుంది. కాదే నమ్మకమైన వ్యక్తివే
ఎందుకంటే నిన్ను నమ్మినట్టు వేరే వాళ్ళని నమ్మరు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి పార్టీలు చేస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఉండరు అనుకున్నాం, బీజేపీ వాళ్ళు ఉండరు అనుకున్నాం, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉండరు అనుకున్నాం. వాళ్ళని ఎవరిని నమ్మరు. నువ్వు కాంగ్రెస్ కాబట్టి నిన్ననే నమ్మాలిగా. నమ్మలేదు, మాకు దళం లేదు, మనకు పలుకుబాటు లేదుగా. పలుకుబాటు లేదు, మనకు చదువు రాదా, మాకు ఏది లేదా, తప్పది. నేనేమంటున్నా అయ్యా, ఇగో ఇది జర దగ్గరికి పోదాం అయ్యా. నేను కూడా భీమలింగం, శివలింగం, శశ శివ భక్త భక్తల చేస సన్నిధ సర్వపోషణ. అయ్యో ఈశ్వరా, ఓ పరమేశ్వర. ఆయనగా ఆయన ఆడ లోపల ఉంది, ఆడ ఉంది. జర్ర జిమ్మలంగా పోతాయా ఆ మొర కొయ్యకు. ఇదేనా అయ్యా వాయా అయ్యా? రాని రాని. ఈ భీమలింగం కాడ మా రేవంత్ రెడ్డి దీన్ని అల్లుకుండు. నేను నీకే చెప్తున్నాను, నేను ఎవరితో మాట్లాడతలేను. దేవుడా, నువ్వు మాకు ఈ బ్రిడ్జి డబ్బున అయితే అడుగుతున్నాయి. నేను ఎవరిని నమ్మతలేను, నిన్నే నమ్ముతున్నా. నేను నీకు మంచిగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి అల్లుకుండు. తర్వాత నేనే మొక్కుతున్నా, ఈ దండం పెట్టి చెప్తున్నా. మా రైతుల బాధలు, ఈ బ్రిడ్జి కావాలి, ఎమ్మటే ఇది కావాలని నేను మొక్కుతున్నా. శివలింగం నీ దండం పెట్టి చెప్తున్నా. సంఘం ప్రజల తరపున నేను మొక్కుతున్నా. ఎమ్మటే ఈ బ్రిడ్జి వస్తాటు రేవంత్ రెడ్డి కళలకు పోవాలి. లేకపోతే కుమ్మం అనిల్ రెడ్డి కళలకు, వెంకరెడ్డి కళలకు, కొమరెడ్డి వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళకు నిద్ర పట్టకూడా చేసి ఈ బ్రిడ్జి ఎప్పియాలని మొక్కుతున్నా. అయ్యా శివలింగం నిన్ను మొక్కుతున్నా. కైలాసశంకర, కైలాసవాసుడా, నీకే శనార్థులు, నీకే దండాలు. నేను ఈ ప్రజల బాధలు గాథలు వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మాటలు ఇచ్చి చెప్పిపోయిన వాళ్ళు ఎవరట, కానీ కట్టించిన వాళ్ళు లేడట. అంతేనా? చెప్పిపోయిన వాళ్ళు ఎవరట, వాళ్ళు ఊరోళ్ళే చెప్తారు. మరి అదేవిధంగా మీరైతే చూస్తున్నారు కదా. మరి ఇక్కడ మనకు సర్పంచ్ గారు కూడా వచ్చారు. సర్పంచ్ అయితే ఇప్పుడెక్కడ అనుకున్నారు మీరు? నాకు తెలుసు అన్నీ వస్తాయి డౌట్లు, కానీ ఇది కాదు. అయితే మాజీ సర్పంచ్ కాసుల కృష్ణ గౌడ్ ఈ సంగం గ్రామానికి సర్పంచ్. మరి ఆ సర్పంచ్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం ఏంది ఏం సంగతి. మరి తెలుసుకుంటే 2 ముచ్చట్లు మీరు కూడా వింటారుగా, ఆయన మాటలల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. మరి ఏంది ఇది మన ఇక రాకపోకలు ఇదేమో ఏండ్లు గడుస్తుంది. మరి ఈ బ్రిడ్జి కావాలనేది తెలిసేనా అందరికీ, కానీ మీరు కూడా ఒకసారి సర్పంచ్ చేసారు. మరి మీ హయాంలో మరి ఏమేమి జరిగింది, ఏంది ఇబ్బందులు కొన్ని ఉన్నాయి చెప్పుకోలేను, కానీ మరి మీరేం చెప్తారో చూద్దామని వచ్చినాం. మేమేందంటే మూసి ప్రక్షాళన చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చారు. అవును, మరి ప్రక్షాళన చేస్తే మంచిదే, అందరం కూడా గౌరవిస్తాం. మేము వేరే ఏదైనా సరే కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ చేస్తున్నారు కనుక అందరం కూడా అభినందించి ఆయన మూసి ప్రక్షాళన చేస్తానంటే సంతోషంగా చేయమని చెప్పినాం. భీమలింగం మీద ఒట్టు తిన్నాడు, మూసి ప్రక్షాళన చేస్తానని. మరి ఇక్కడ బ్రిడ్జి కూడా చేస్తానన్నాడు. మరి 2 కోట్లు పెట్టి బ్రిడ్జి అని చెప్పిండు, గుడి అన్నాడు. మరి ఇంతవరకు అది ఏది లేదు. మొన్న వర్షం వచ్చి అంతా కొట్టుకపోయింది. కొట్టుకపోతే కూడా మరి ఇక్కడ వచ్చి సూచనలు ఇవ్వలేరు, సూచన నాలుగు కూడా ఇవ్వలేరు. మరి ఇక్కడ ఉన్న దాతతోటి జేసీబీ తోటి సహకారం తోటి వేరే ఇక్కడ మురళీధర్ రెడ్డి అని ఆయన సొంత ప్రజలు పెట్టి సాఫ్ చేసిండు. మరి ఈ బిల్లులు వేయడం వల్ల వాళ్ళు వచ్చినందుకు సెక్యూరిటీ కోసం ఈ బిల్లులు వేసారు. వాళ్ళు కింద పడతారని వాళ్ళ సెక్యూరిటీ కూడా పెట్టి ఇది తీస్తే కొంచెం మొన్న మూసి వచ్చి అనవసరంగా పేదోళ్ళ వర్షాలు పోయినాయి ఇక్కడ. ఎందుకంటే నీళ్ళని కట్టగట్టినట్టు ఆగింది. మీటింగ్ అయిపోయినాక ఈ బిల్లులు తీసుకుపోయి ఎక్కువ వేస్తే మళ్ళీ రేవంత్ సార్ వచ్చినాక ఆయన వెళ్ళిపోగానే మళ్ళీ తీసేస్తే అయిపోయేది. అది తీయకుంటే ఇట్నే ఉంచి ఆయన వచ్చినాక ఇక్కడ ఒక్క తట్టెడు మన్ను కూడా పోసిన దాకా లేదు. ఇదివరకే గతంలో ఈ భీమలింగం దగ్గరికి నోముల జంగారెడ్డి అనే దాత 6 లక్షల రూపాయలు పెట్టి గుట్ట మొత్తం చెవెళ్ళ బ్రిడ్జి అయిన టిప్పర్లు పెద్దవి ఆ రాళ్లతోటి ఇది 2-3 సార్లు ఓపించాడు ఆయన. ఓపించినాక ఇది అయిపోయినాక ఆయన రేవంత్ రెడ్డి వచ్చి మీద కొంత మట్టి పోసి చుట్టుముట్ట అక్కడ పోసి అంతా ప్లానింగ్ చేసాడు. సరే ఏది చేసినా భీమలింగం మీద ఒట్టు తిన్నాడు, మూసి పక్షాలను అన్నాడు. ఆ పక్షాలను ఇక్కడ పోయిందో అర్థమవుతలేదు. మరి రోడ్ అన్నాడు, బ్రిడ్జ్ అని కట్టేస్తా అన్నాడు. ఎంతసేపు ఎంకాన ఒక సంతకం పెడితే అయిపోతుంది అన్నాడు. ఆ ఎంకాన లేడు, ఎంకాన లేడు, ఇక్కడ ముఖ్యమంత్రి లేడు. మరి ఆ పరిస్థితి ఉంది. మరి ఆయన మేము ఇంకా కూడా వేడుకుంటున్నాం. మా సంఘాన్ని కూడా ఇంకా కూడా ఏంటంటే నా తన డబ్బులు లేవంటుండు, బాధపడుతుండు.
చెప్పనైతే చెప్పిండు. సర్పంచ్ సార్ కోపడకూరు బాధపడకూరు నేను ఒక మాట బాధపడుతున్నాం కోపడతలేం. అమ్మో మంచి సర్పంచ్ సాబ్ చూడు మరి నేను పైసలు లేవన్నప్పుడు మన బిర్జీనా తలా ₹1 వేసో 10 5 వేసి ఆ రేవంతాలు కూడా పంపిస్తే కూడా జర మంచిదేగా ఆ పని ఎందుకు చేయకపోయారు మీరు వసూలు అవుతున్నాయి కానీ వసూలు అయిన కాడికి ఎక్కడ పోతున్నాయి అర్థమైతలేదు. ఆయన చెప్పిన ఏది అయితే లేదు. సరే ఇదివరకు చెప్పినోడన్నా అయిస్తున్న సంతోషం, వాడు చెప్పిన కూడా అప్పటికైనా చేస్తే సంతోషం. వాడిని వద్దనుకున్నాం, ఈయన కావాలనుకున్నాం, వద్దనుకున్న పని అన్నా ఈ ఉన్నోడు చేస్తే అయిపోతుందిగా. కనీసం అయ్యన్నా చేయకుండా ఎడుదుడమైనా రాయే కానీ ఏది లేదు. ఆఖరికి వచ్చి భీమలింగ కాడ కూడా ప్రమాణం చేసిండు. మరి ఈ లింగం కాకుండా ఇంకా లోపల లింగం, పెద్ద లింగం, అసలు లింగం అక్కడ ఆ లింగం ఎవరితోడైనా పని చేపిస్తుంది కానీ మరి ఈయన పని అయిపోతుందా మా పని అయితే అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి మాటలకు మన సీఎం గారు మాటలకు లింగమేంది. ఆయన కూడా అప్పుడప్పుడు శివలింగం కూడా అమ్మో అంటాడట. అంత మరి పైరు మా లింగం దగ్గరికి ఎవడొచ్చినా పని చేయవలసిందే, చేయకపోతే పతనమన్నం అవుతాడు. మరి ఆయనకి ఏంటంటే అందరికి ఏమో 2 కళ్ళు ఉంటాయి, ఈయనకేమో 3 కళ్ళు ఉంటాయి. మరి అందుకోసం ఈయనతోటి తట్టుకోవాలంటే కష్టం. త్రినేత్ర కన్ను ఒకసారి గనక ఇట్లా ఇప్పితే 60 ఆవిడ దగద్దానం అయిపోతాదన్న చరిత్ర మన రేవంతాలకు తెలియదేమో, తెలుసు కూడా తెలుసు. నటించడం చాలా గొప్ప పని. అందరు వచ్చారు కానీ ఇంతవరకు అయితే ఏ పని లేదు. మరి ఇంకా కూడా రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ జిల్లా మంత్రి గారికి కూడా మేము కోరుకునేది ఏంటంటే బాధలు ఎక్కువ ఉన్నట్టుంది. వాళ్ళకి ఎంత బాధ ఉన్నా మాకు ఇంకా వాళ్ళకంటే ఎక్కువ బాధ ఉంది. కనీసం ఇది గతంలో 2000 సంవత్సరంలో ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే ఎలిమినేటి మాధవరెడ్డి గారు చేసిన బ్రిడ్జ్ ఇది. ఆయన ఉన్నప్పుడు ఆయన పుణ్యాన ఈ రోజు మేము ఇక్కడ నడుస్తున్నాం అంటే ఆ రోజు మా ఊరికి పిల్లనిచ్చేటోడు కూడా లేడు. సావు రాక సంఘం ఇవ్వాలని చెప్పిరు. అప్పుడు సావు రాక సంఘం ఇవ్వాలి పిల్లని, సావు లేకనే సంఘం ఇవ్వాలి, ఉంచుకోలేక బతకలేక అప్పుడు ఉండేట్లా. మాధవరెడ్డి గారి బ్రిడ్జి కట్టినాక మా ఊరికి రాకపోకలు ఇంత వస్తున్నాయి. 4 అజంతాలు నెత్తల వాడి పెళ్లి అయినాయి మాకు. వచ్చేటంటే వస్తుంటే పోతుంటే ఇక్కడ డివిజన్ ఏమో చౌటుప్పల్, ఇదేమో డిస్ట్రిక్ట్ నల్గొండ భువనగిరి. మరి దీనికే ఏది లేదు. నేను అది కడతా ఇది కడతా అంటే ఈ బ్రిడ్జ్ కనీసం ఎత్తు లేపకపోయినా దీన్నైనా రోడ్ ఎల్ఎల్పి చేస్తే కనీసం మన జిల్లా మంత్రి ఉండగా ఆయన దీనికి సంబంధించిన మంత్రి కనీసం కంపచెట్లు చూడు, ఒక కారు కూడా ఇంకో కారు పోరాదు. ఆయన కారు పోతుందా ఆయన ఇక్కడ వస్తే ఆయన ఒకనాడే వచ్చిన్నాడు ఇంతవరకు 24 గంటలు తిరుగుతారా అనుకుంటున్నామో యేసు. ఆయన ఇప్పటికి కూడా ఆయనకి ఏం మొక్కుతున్నాం అంటే వెంకటరెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, మన జిల్లా మంత్రులందరూ కూడా మరి ఒకసారి సంఘం ప్రజల తరఫున కూడా మళ్ళా ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. భీమలింగం కాడ మాట ఇచ్చారు మీరు, భీమలింగం కాడ బ్రిడ్జి కానీ ఇక్కడ ఉన్న గుడికి కానీ చేస్తారని చెప్పి మీరు ఇంకా కూడా మీకు దండం పెడుతున్నాం, సేవ చేస్తాం. మీకు మంచి గొప్ప పేరు వస్తుంది మీకే. మేము ఏ పార్టీలని పక్కకు పెట్టి మీకు అందరు కూడా స్వాగతం పలికినాం. ఆ రోజు కూడా మేము కొంతమంది కూడా మాట్లాడదామంటే మమ్మల్ని తీసుకుపోయి కూడా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. నువ్వేమో ఆ కచ్చతోటి ఇప్పుడు ఎట్లా ఉండాలి, నువ్వు ఎట్లా ఉండాలంటే అది వాళ్ళకి అర్థం కాలే. ఈ 5గురిని తీసుకుపోతే ముఖ్యమంత్రి నాపుతాం, మనం 5గురు ఉండీడా ఏం ఆపలేము. 200 మంది పోలీసు వాళ్ళు 1000 మంది పోలీసు వాళ్ళు పెట్టుకుని ఆయన వస్తే మనమేం డోక కానీ మనం ఇదే బదులాడదామని. సార్ మీరు ఎట్లా చూడరు, మా ఊరిని బాగు చేయరు సార్ అని చెప్దామని. మీ మాది లేవు, ఇది ఉంది కానీ వీళ్ళు ఏం చేస్తారు ఆలోచన చెప్పిన వాళ్ళు ఏం చెప్పిరా, ఈ నీళ్లు కాలుష్యమైనవి, మేము ఇక్కడ తాళ్ళెక్కితే కళ్ళు కూడా తాగుతలేడు, ఇక్కడ షాపలో కూడా తింటలేడు, ఇక్కడ ఒడ్లో కూడా తింటలేడు అని మాకు లేని తోటి బుడిద రోజు పోయారు. ఇక్కడ వడ్లు ఇంతవరకు తింటలేము, ఈయన వచ్చినాక తింటలేమంట, షాపలు ఈయన వచ్చినాక తింటలేమంట. అదే ఇప్పుడు ఆయన వచ్చింది మరి అవన్నీ తింటారా ఇప్పటి నుంచి? అవి తినకుండా చేసిండు, ఇక్కడ తేటగా లేకుండా చేసిండు. మురికిని సాపు చేయలే, తేట నీళ్ళు తేలే. ఒకటి వచ్చిన వాడు ఏంటంటే మా మీద రాయేసిపోయాడు, వచ్చిన వాళ్ళు రాయేసిపోవాలి, ఊకపోతే నన్ను నూకేసిపోకన్నట్టు మన పరిస్థితి అట్లా వేసిపోయాడు. ఒకటి వేసిపోయాడు. మరి ఈగనైనా ఆయనకి వేడుకునేది ఒకటి అంటే మూసి పక్షాలను చేస్తున్నాం, చెయ్యి అంతే. అందరికి ఇక్కడ జనాలకు అంతా సంతోషం, మంచినీళ్ళు లాగాలని అందరు కోరుకుంది. నువ్వేం చేస్తావో చెయ్యి, అంతే. నీ మాట నువ్వు నిలబెట్టుకో, నిలబెట్టుకుంటేనే ఊర్లలోకి వస్తావు, నువ్వు నిలబెట్టుకోకపోతే ఊరితలనే ఉంటావు. అది కూడా ఉందా మీకు కాడ ఎంత నిమ్మలంగా చూస్తురుగా ప్రజలారా. అయ్యా ఏమంటుండు మాజీ సర్పంచ్ కృష్ణ గారు ఏమంటుండు,
రేవంత్ రెడ్డి వస్తుండు మన గ్రామానికి, శివలింగం కాడికి భీమలింగం కాడికి వస్తుందంటే మనకు పార్టీలతో పని లేదు. మన గౌరవశ్రీ సీఎం గారు కదా, మన ఎమ్మెల్యేలు మంత్రులు వస్తున్నారు, వీడికి గౌరవంగా పోయి మనం పార్టీలు పక్కన పెట్టి మన ఊరిని డెవలప్ చేసుకోవాలి, ఈ విధంగా బాటేపించుకోవాలని వాళ్ళు అనుకుర్రట. కానీ అందులో కొంతమంది ఏదో ఒక రకంగా తీసుకుపోయి వాళ్ళు ఏం చేస్తారో అని వీళ్ళని తీసుకుపోయాట ఒలిగూడ పోలీస్ స్టేషన్లో పెట్టిర్రట. మరి వాళ్ళని పెడితే పెట్టిర్రు. ఆ పెట్టిన పెట్టుడుకు వీళ్ళు ఇప్పుడు ఇవ్వాలి, ఏమని మాట్లాడాలి? ఆ కోపం ఈ కోపం ఇండ్లాంగి వెళ్ళాలి, అది మీకు తెలుసు. కానీ అయినా వాళ్ళు ఏమంటారు, ఇప్పటికీ మాకు అవన్నీ లేవయ్యా, మాకు మంచిగా చేస్తే మా మంత్రి గారు వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఎమ్మెల్యే అనిల్ గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు, అయ్యా నువ్వు శివలింగం మీద ఒట్టేసిపోయినావు నాయన. శివలింగం అంటే తెలుసుగా, త్రిమూర్తులు, విష్ణు ఈశ్వర బ్రహ్మ త్రిమూర్తులు అన్నదమ్ములు నాయన. ఏ ఒక్కరిని సృష్టి త్రినేత్ర కన్నా ఒక్కసారి ఇప్పుతే దగద్దానం అయిపోతుంది. మరి నువ్వు ఆయన మీద ఎందుకు కొట్టేసినావో, ఎందుకు అలింగనం చేసుకున్నావో తెలియదు. ఈ ప్రజల బాధలు గాథలు ఇప్పటికీ ఓపికతోటి చెప్తున్నారు. ఓపికనే, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఒక తీరుగుంటావు, ఊళ్ళకి వస్తావు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఊరవతలు ఉంటావు అని అంటారు. మరి ఇది ఎంతవరకు నిలబెట్టుకుంటారో మీరు నిలబెట్టుకోవాలని ఇక్కడ గౌరవశ్రీ ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారికి, అక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కూడా, ఆయనలు కూడా ఉంటుంది ఇంత వెంకరెడ్డి మంత్రి, ఇక రేవంత్ రెడ్డి. అబ్బా అమ్మో చామల కిరణ్ కుమార్, ఎందుకంటే నాకు కొత్తగా అయిందా, మీరు బాధపడకూరు, కోప్పడకూరు నా మీద. నాకు చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఓ 4 సార్లు కార్యక్రమాలు చేసో, ఉద్యమాలు, మీటింగులు అంటారుగా పార్టీలు చేస్తేనేమో పేరు నాను నోట్లా, ఈ దిమాకు నుండి అందు ఆయన పేరు తెలియదు నాకు, కోపాడకూరి. ముఖ్యమంత్రి ఇక శ్యామల కిరణ్ కుమార్, నాకు తెలియక మీరు బాధపడారు. ఆయన కొత్త, అయ్యో ఈ ముసలోడు ఏమి ఇట్లా మాట్లాడతాడేమో, గాయన తెలియదు అంటారు. బట్ట కాల్చి మీద నువ్వు మంచిగా మాట్లాడతావా చిత్తరం? అగో అది బాధపడకూరి. శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి మన ఎంపీ అట, భువనగిరి ఎంపీ అట. ఆయన కాడ పొట్టుటాయట పైసలు, కానీ మనకి బిజినెస్ ఏమైందా మళ్ళీ అవుతావు నువ్వు ఎంపీ. ఆయన వచ్చినాడు ఆయన ఇంతవరకు సంఘం రాలే, ఆయన సంఘంలో తెలియదు ఆయన. వచ్చినాడు సీఎం మెంబర్ వచ్చిండు, మళ్ళీ ఇంతవరకు సంఘం రాలే ఆయన. ఆయన పేరేంది, రాష్ట్ర ముఖ్యమంత్రి పేరే మర్చిపోతున్నారు ఎమ్మెల్యేలే మంత్రులు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని తెస్తుర్రు, జానారెడ్డి అంటుండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు, జగన్ అంటుండు. మొన్న మీరు కూడా ఆలోచించాలి, నేను అనడం కూడా తప్పు కాదు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డినే ముఖ్యమంత్రి అవ్వాలంటే ఆల పార్టీలో ఎమ్మెల్యేలే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన పేరు సామేలు, ఆయన పేరే తీసిండు. జానారెడ్డి పేరు తీసారు. ఇంతమంది పేర్లు తీసుకొని ఇల్లే మాట్లాడుకున్నాక నేనంటే తప్ప అనే తెలుసో తెలవక కిరణ్ కుమార్ రెడ్డి అంటారు. ఆంధ్ర పోయిన వాళ్ళని ఇక్కడ ముఖ్యమంత్రి చేస్తారు. అందుకనే వాళ్ళు ప్రజల గుండెల్లో ఇంకా కేసీఆర్ ఉండు, ప్రజల గుండెల్లో. రేవంత్ రెడ్డి పేరు వస్తలేదు, అందుకని నోటికి జనాలకి అది మరవాలంటే వీళ్ళు ఎంత పని చేయాలి. చేస్తట్లేదు మామూలుగా. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి అందరు గుండెలకి వెళ్ళి ఒక 10 ఏళ్ళు చేసిండుగా, ఎవరు వచ్చినా ఆ సీట్లో కూర్చొని అందరు చేస్తారని చెప్పేసి జనం నమ్మిరు. జనాన్ని మోసం చేసినట్టు రేవంత్ రెడ్డి. మళ్ళీ కేసీఆర్ ఎక్కడ పోయినా తోలాడుతూ జనం, అంతేగా. కానీ జనం ఇంకా తోలాడాలని కేసీఆర్ అనుకుంటున్నాడు. ఇక గుడిదానికంటే మెల్లగా అన్నట్టు ఉంటది. అంటే మరి ఆయన మంచిగా ఉండేగా అంటది, కోపం వచ్చి దింపినాం. కానీ ఇప్పుడు అర్థం అవుతుంది, ఇప్పుడు వచ్చుకుంటాది, పని ముట్టాది. మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటారు. ఏం చేస్తారో మీ చేతులు ఉంది, మీరు ఉత్తుతగానే కాదా అనేది. ఆయన పక్కపడి నిలబడరు, సర్పంచ్ చేసిరు. సర్పంచ్ కాదు, ఈసారి జడ్పీటీసీ చేసి ఈ లెక్క ఏందో బిర్జీ ఏందో చూసుకోరు ఒకసారి. సుస్తురుగా ప్రజలారా, అలా ఆవేదన, అలా ఓపిక, వాళ్ళు ఏ పార్టీలతో సంబంధం లేదంటారు. అన్ని పార్టీలు ఎన్ని ఉన్నా ఎవరికి నచ్చిన పార్టీ వాళ్ళు చేసుకోవచ్చు. కానీ మా గ్రామం కోసం మేము అందరం, మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మంత్రులు గారు, సీఎం గారు వస్తే కూడా మేము గౌరవంగా వచ్చాము. ఇప్పటికైనా చేతులు ఎత్తి దండం పెడుతున్నాం, ఈ బ్రిడ్జి కావాలి అని అడుగుతున్నారు. చూస్తున్నారు కదా, ఎవరి మీద వ్యతిరేకమని కాదు, వాళ్ళ మంచి మనసుకు మెచ్చుకోవాలి. వాళ్ళు అడ్డనే అడుగుతారు ఓపికగా. సర్పంచ్ ఆయన ఇప్పటిదాకా ఒక సర్పంచ్ని తీసుకుపోయి స్టేషన్లో పెట్టిరన్న ఆ కోపం ఉంటే ఇంకోటి ఎట్టుండాలి. అయినా ఓపికగా నా పని కోసం కావాలని అంటుండు. అయ్యా మరి ఇంకో మాట, 4 శనుగులు ఊతారు. అయితే ఇగో ఇక్కడ చూస్తురుగా, అయితే ఈడ గుడి ఉంది, పెద్దమ్మ గుడి, అమ్మవారిని పెట్టుకున్నాం. ఈడ సంఘం గ్రామ ప్రజలు మా అమ్మవారు అనే సంఘం అమ్మవారిని ఇంత ముందుకు పెడితే బాగా నీళ్లు ఊటగా అయ్యి
ఆ గుడే కొట్టుకపోయింది ఒకసారి. కొట్టుకపోతే మళ్ళీ కొట్టుకపోవాలని ఇక చుట్టుముట్టు రాళ్ళు వేసారు చూసిరుగా. అంటే మేము పెట్టుకునే తల్లికి మొక్కుదాము, మా ఆపదలు సాపదలు మా అమ్మగారికి చెప్పుకుందామని మొక్కుకుందామన్న ఆ గుడి కూడా నీళ్ళకి కొట్టుకపోయింది. ఇప్పుడు అటనో ఇటనో మా వాళ్ళు అంతా తలాయింత వేసుకొని ఊరు ప్రజలు అంత మంచిగా కట్టుకొని రాళ్ళు చుట్టుముట్టు పెట్టుకున్నాం. అయ్యా రేమంటాము మయ్యగానయ్యా నీకు దండం పెట్టి చెప్తున్నాము. జర్ర ఇది కూడా చూడు, పెద్ద బిర్జి కడితే ఈడంగా 1/2 కిలోమీటర్ ఉంటుందా ఇదే, ఏమో 2-3 పర్లాంగులు ఏముంటుందో. ఈ 2-3 పర్లాంగులు కడితే బంగ్లాదాకా అయితే అంతే, 2 పర్లాంగులు 3 ఉంటుంది, అంతకు ఎక్కువ ఉండదు. ఇక మీ ఊరే 1/2 కిలోమీటర్ ఉంటుంది నుంచి, కిలోమీటర్ ఉంటుందా. అయితే ఇక 3 పర్లాంగులు ఉంటుంది. కానీ ఈ 3 పర్లాంగులలో మీ ఎమ్మెల్యేలు, మీ ఏమంటారు ఎంపీలు, మీ రేవంత్ రెడ్డి ఒక్కసారి అనుకుంటే ఈ బ్రిడ్జి కాదు ఇటువంటి బ్రిడ్జిలు 10 కట్టివచ్చు. కానీ జర్ర కొద్దిగా మతలా ఉంది కాబట్టి ఇది పోతే ఈ బ్రిడ్జి దాటితోటి 24 గంటలు ఓలు ఏ ప్రజలు దాడతారు ఇక్కడక్కడ. వీళ్ళ కోసం అవసరం లేదు బ్రిడ్జి. 4 మండలాలు 24 గంటలు అక్కడిక్కడ తిరిగినా ఆ తిరుగుతోలు అంత ప్రజలే. మాకు ఎందుకు అవసరం ఇది? ఎవడు పోతే ఆడు పోతాడు. మేము ఎలక్షన్లలో వస్తాము, ఎవరు కావాలనో వాళ్ళకి ఏమేమి ఇస్తాము, మా ఓట్లు మేము వేసుకొని పోతాం. మీరు ఏమైనా చేసేది ఉంటే చెయ్యరు, నేను చూసుకుంటా లెక్క అని అవతల అధ్యక్షులు వాళ్ళు. అయ్యా వాళ్ళని ఏమనొద్దు. మయ్య కానీ మీ రెడ్డిలకు, మీ ఎమ్మెల్యేలకు, మీ ఎంపీలకు, మీ ముఖ్యమంత్రులకు నమస్కారం. నేను కూడా మరి ఏదో గిట్ట బాధతోటి అడుగుతున్నా, తల్వార్ తాతగా అడుగుతున్నా. మళ్ళీ లెక్క వేరే ఉంటుంది అండ్లకు పోతే. కానీ వద్దు, ఇప్పుడే ఇది ఒలిగొండ అది సంగం బ్రిడ్జి కావాలని తొందరగా శివలింగం ఉండు దేవుని సాక్షిగా అడుగుతున్నాం. మళ్ళా ఇప్పుడు వచ్చేది ఎండాకాలం ఇక వీకింది. ఆనకాలంలో వర్షాలు అవుతాయి, రైతులు అవతలి దాటకుండా ఇబ్బంది అవుతుంది. ఏమో శాంక్షన్ అయింది అన్నారట, రోడ్కే 2 కోట్లు అన్నారట. మరి చలికాలంలో వేసుకున్న కోట్లు, ఆనకాలంలో వేసుకున్న కోట్లు నాకు అర్థం కాలే. ఊగనే మాడాలంటే ఊగనే కుదరదు అన్న. ఓ అన్న అనిల్ అన్న, నాకు అవి కూడా వస్తాయి తెలుగు, ఇంకా చూడలే మొత్తం చూడాలి. కానీ ఇప్పుడు వద్దు. కానీ నిమ్మలంగా చెప్తున్నాం, మంచిగా చెప్తున్నాం. లేకపోతే 3.5 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాలల్లో మా ప్రజలు తలుచుకుంటే లెక్క తారుమారు అవుతుంది. బొరుసు అవుతుంది, బొమ్మ అవుతుంది, అట్ట కూడా ఉంటాయి. అందుకనే జర మా రైతులందరినీ, మా ప్రజలందరూ చూడాలని ఈ తల్వార్ తాత టీవీగా మేము చెప్తున్నాం. ఇది కాకపోతే మళ్ళొక ఎపిసోడ్ మళ్ళా సంగం గ్రామానికి వచ్చి ప్రజలని అట్లా ఎవిడెన్స్ తీసుకుంటాం. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.